ఫైనల్‌గా ఈ రోజుతో అయితే మా పాప కోరికైతే నెరవేరుతుంది. ఎప్పుడైనా రాఖీ పండుగ వచ్చినప్పుడు రాఖీ కట్టడానికి ఎవరు లేరని ఫీల్ అయ్యేది. బట్ నాకు కట్టేస్తుండేదిలే. అది మా చెల్లెళ్ళైతే నాకు కొరియర్‌లో రాఖీలు పంపించేవాళ్ళు. ఒకరు విజయవాడ నుండి, ఒకరు వీరగొట్టం దగ్గర నుండి. సో, ఆ రాఖీలు అయితే మా పాప చేత నేను కట్టించుకునేవాడిని. ఈరోజైతే మా పాప వాళ్ళ తమ్ముడికైతే రాఖీ కడుతుంది. అది మొదటి రాఖీ కనుక చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం రాఖీ పండుగలంటే కట్టిన తర్వాత ఎంత డబ్బులు ఇచ్చారు, ఏం గిఫ్ట్లు ఇచ్చారని ఆలోచనకు వచ్చేసాం అందరం. మీరందరూ ఈరోజైతే ఒక నిజం చెప్పాలి. మీ బ్రదర్స్కి రాఖీ కడితే మీ బ్రదర్స్ మీకు ఎంత ఇచ్చారు, మీ సిస్టర్స్ మీకు రాఖీ కడితే కట్టినందుకు మీరు ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారో అయితే చెప్పాల్సిందే. ఎవరికి ఏమొచ్చాయో ఈరోజు చూద్దాం. ఈరోజు తెలిసిపోవాలి లెక్కలు. ఎలాగో మా పాప మా బాబుకి కడుతున్నాడు కదా, మా బాబు చేత ఏమైనా ఇప్పించాలన్న ఆలోచనతో నిన్నైతే షాప్కి వెళ్ళాం మా పాపని తీసుకొని. ఏదైనా ఒక గోల్డ్ రింగ్ కొనిపిద్దాంలే, ఫస్ట్ది కదా బాగుండాలి గిఫ్ట్ అనేసి. బట్ తన సైజుకి అయితే గోల్డ్ రింగ్స్ ఉండవని చెప్పేశారు. ఇంకేముంది సైలెంట్గా వచ్చేసాం. సరే ఒక మంచి డ్రెస్ తీద్దామని డ్రెస్ షాప్కి వెళ్ళాం. అక్కడ కూడా తనకి ఏమీ నచ్చలేదు, మాకు కూడా ఏమీ నచ్చలేదు. ఇంకందుకని ఏమీ కొనకుండా అయితే బ్యాక్కి వచ్చేసాము. ఇంకా డబ్బులు ఇచ్చినా ఏమి ఉపయోగం, మేము ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ పాప తిరిగి మాకే ఇచ్చేస్తుంది కదా, ఇంకెందుకని డబ్బులు కూడా అయితే మేము ఏం పెట్టుకోలేదు. అయినా ఈ రోజే కొనేవాళ్ళని రూల్ ఏం లేదు కదా, ఏదో ఒక రోజు చూసి కొనేద్దాం, ఏమైపోయింది, అది గిఫ్ట్ అనుకుంటాం. ఆ రోజు కొనేసి ఇచ్చిన తర్వాత అదే రాఖీ గిఫ్ట్ అంటాం. మా బాబుకి చెప్తా పెద్ద అయ్యాక, మీ అక్క రాఖీ కట్టిందిరా, ఏం గిఫ్ట్ ఇవ్వలేదురా, నువ్వు చాలా బాకీ పడ్డావరా అని చెప్తాను. అందుకే ఈ వీడియోలన్నీ చూసి ఏ ఇయర్ ఏం మిస్ అయ్యవో చూసి పెద్ద అయ్యాక సంపాదించి ఇచ్చారా అక్కకి మొత్తం అని చెప్తా. చెప్పండి, నిజంగా ఈ రోజే గిఫ్ట్ ఇవ్వాలంటారా? నిజంగా గిఫ్ట్ ఇవ్వాలని ఈ రోజే ఉందంటే మాత్రం చెప్పండి, వెళ్ళి ఏదో ఒకటి కొనేసి ఇచ్చేస్తాను. సాయంత్రమో రాత్రికో ఏదో ఒక టైంలో వెళ్ళి. ఇదండి మా బాబు మొదటి రాఖీ పండగ విశేషం. మాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే మొదటిసారి కదా, ఇలా కొంచెం బాగానే ఉంటుంది మొదటిసారి అన్న తర్వాత సరదాగా ఉంటుంది అది. సో అందరం హ్యాపీగా ఉన్నాం. మీకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అందరితో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.